సత్యమూర్తి అయితే గుడికి వస్తాడు. ఇక ఆటోలో నుంచి దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి సత్యమూర్తి అయితే లోపలికి వస్తూ ఉంటాడు. ఇక ఆ దేవుడికి దండం పెట్టుకొని గుడి లోపలికి అయితే వెళ్తూ ఉంటాడు. ఎలాగైనా సరే మాకున్న కష్టాలు ఎప్పటికి తీరుస్తావని చెప్పి సత్యమూర్తి దండం పెట్టుకోవడానికి ఆ గుడికి వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తిని అక్కడ ఉన్న రౌడీ అయితే చూస్తాడు. చూసి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక సత్యమూర్తి అలా గుడిలోనికి వెళ్ళడం చూసి ఆ రౌడీ అయితే వాళ్ళ అన్నకి కాల్ చేస్తాడు. అన్న, ఆ దేవగాడి తండ్రి ఇప్పుడు మనకి దక్కాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఎలాగైనా సరే వాడిని ఇప్పుడు మనం లేపేయగలమని చెప్పి అంటాడు. అది వినగానే వాళ్ళ అన్న అయితే అవునా, ఇందాకలే ఆ దేవగాడి అమ్మ మిస్ అయింది, ఇప్పుడు వీడు అస్సలు మిస్ అవ్వకూడదు, వీడిని మనం ఇప్పటికిప్పుడే లేపేద్దాం, ఆ గుడికి వచ్చాడు అంటున్నావు కదా, ఆ దేవుడి దగ్గర వీడిని దేవుడి దగ్గరికి పంపించేద్దాం, నువ్వు అలా ఆ మాస్టర్ని నువ్వు పరిశీలిస్తూ ఉండు, ఇప్పుడే నేను వెంటనే వచ్చేస్తున్నాను, నా చేతుల్లో వాడు చావాలి, ఆ దేవగాడికి నేను చుక్కలు చూపిస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సరే అన్న, అతను ఇక్కడే ఉన్నాడు, ఆ మాస్టర్ని నేను ఫాలో అవుతాను కదా, నువ్వు వెంటనే వచ్చి గుడి లోపలికి వెళ్తున్నాడు అని చెప్పి అంటాడు. దాంతో రౌడీ అయితే సరే, నువ్వు మాత్రం అతన్ని వదలొద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను, నేను వచ్చాక వాడి పని పడదామని చెప్పి అంటాడు. దాంతో ఆ రౌడీ అయితే సరే అన్న అని చెప్పి అంటాడు. ఇంతలో ఇంటి దగ్గర శారద అయితే తను అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక సత్యమూర్తి అయితే నా కుటుంబాన్ని ఎప్పుడు నువ్వు మార్చుతావు, నా కుటుంబం మళ్ళీ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అని చెప్పి దేవుడిని వేడుకోవడానికి సత్యమూర్తి గుడికి వెళ్తాడు. ఇక సత్యమూర్తిని రౌడీలు చంపేస్తారా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.